లోపల మాత్రం ఇంట్రోవర్ట్ అసలు తన పర్ఫార్మెన్స్ తోటి కట్టి పడేసానని చెప్పుకోవచ్చు. అండ్ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయనా, లిప్ కిస్ ల కోసం కాదన్నా, మంచి కంటెంట్ కోసం రాండి, మంచి ప్యూర్ లవ్ స్టోరీ కోసం రండి అన్న. ఫ్యామిలీ ఎమోషన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం కుక్ అని కొట్టినట్టు నా మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లోపల. మేము పడిన కష్టం అంతా మాకు ఇప్పుడు ప్రశాంత్కి పోయి వెళ్ళి పండుకుంటాం ఇంట్లో. మీ అందరూ ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలి మాకు. మీ అందరి వల్ల మాకు పేరు వచ్చేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ షో కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఆ నమ్మకం ఉంది ఇది చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. మా సినిమా గురించి నేనే చెప్తే బాగోదండి. మీరు అందరూ మాతో పాటు చూశారు కాబట్టి రివ్యూస్ మీరు పిచ్చింగ్ చేసి చెప్పాలి. నాకైతే నచ్చింది సినిమా, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలనాటి రామచంద్రుడు సినిమాలో నేను అభి క్యారెక్టర్ చేశాను. హీరో ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్, అంటే హీరో ఎక్కువ మాట్లాడు, మొహమాటొస్తాడు. ఇప్పుడు ఇలా మీరు నలుగురు వచ్చి కెమెరా పెట్టగానే పారిపోతాడు. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఒరే వెళ్ళొద్దు, మాట్లాడాలి, కొంచెం ఆగు. సో అలాంటి క్యారెక్టర్ నాది. సపోర్టింగ్ రోల్ ఏంటంటే హీరోతో పాటు ఉండి వాడిని ఏదైనా లైఫ్లో చేయడానికి ఎంకరేజ్ చేస్తూ పుష్ చేస్తూ ఉండే క్యారెక్టర్ నాది. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మూవీ గురించి మీరు చాలా కాలం తర్వాత ఒక సటిల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అంటే ఇప్పుడు మనం చూసేట్లో మనం సినిమాని హీరో క్యారెక్టరైజేషన్ బేస్ సినిమాలు వస్తున్నాయి కదా. కొంచెం టైం బ్యాక్ వెళ్ళి ఒక జెన్యూన్గా ఒక ఇంట్రోవర్టెడ్ ఉండే అతను ఒక జెన్యూన్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీల్ని క్యారీ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ద స్క్రీన్. అది మీరు చూస్తే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. చాలా లవ్ స్టోరీలు వచ్చినాయి కదా, డిఫరెంట్గా ఏముంది అంటే ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాం. అంటే ఇంట్రోవర్ట్స్ ఉండేవాళ్ళు ఎవరికి నచ్చరు, మీకు తెలియదు ఏం కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు అందరూ నాతో ఇంటరాక్ట్ అవుతారు, చూస్తారు. ఇప్పుడు నేను ఆ మూలకి వెళ్ళిపోయి నుంచున్నా అనుకోండి, మీకే నచ్చదు. అంటే మనం జనరల్గా ఎవరు ఇష్టపడరు. సో అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తే, జెన్యూన్గా ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అది ఈ ఫిల్మ్లో యూనిక్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నచ్చరు. ఇప్పుడు ఎవరు మాట్లాడకుండా మొహం అలా పెట్టుకుని ఉంటే మనకు త్వరగా నచ్చరు కదా. కానీ వాళ్ళల్లో ఎంత జెన్యూనిటీ ఉంటుంది, ఒక్కసారి మనం వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకి ఎలాంటి డైమెన్షన్ వాళ్ళలో కొత్త కోణం ఓపెన్ అవుతుంది అనేది ఈ ఫిల్మ్లో బాగా ఎక్స్ప్లోర్ చేశారు. తప్పకుండా యూజ్ అవుతుంది అన్న. మీరు ఫిల్మ్ చూడండి, ఫిల్మ్ చూసి మీరు చెప్పాలి నాకు. అవునండి, వన్ సైడ్ లవ్ త్రూ అవుట్ క్యారీ అవుతుంది. ఆ వన్ సైడ్ లవ్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చాలా అడ్వాన్స్ అయ్యి వన్ సైడ్ లవ్ కూడా ఎక్కువ కాలం చేయట్లా. మనం వెళ్ళి మనం ఎవరైనా నచ్చగానే టక్కని చెప్పేస్తున్నాం, అయితే ఓకే లేకపోతే లేదు అనే ఫీల్లో ఉన్నాం కదా మనం ఈ రోజుల్లో ఎక్కువ. పాతకాలం వన్ సైడ్. ఆ పాతకాలం కూడా పాతకాలం అన్నట్టు కాదు, ఈయనకి ఉన్న ప్రాబ్లం వల్ల అది మనకు కొంచెం ఆ టైం బ్యాక్ అవుతుంది అనమాట. అంటే ఈయన ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అవడం, ఈయన చెప్పలేడు ఎప్పటికీ. ఇంకా అమ్మాయి వచ్చి తిరిగి అర్థం చేసుకుని వీడిని, ఓహో వీడు నన్ను ఇష్టపడుతున్నాడని వాళ్ళు అర్థం చేసుకోవడం తప్ప వీడు చెప్పే మనస్తత్వం కాదనమాట. అలాంటిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.